హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ గురించి తెలుసుకుందాం. ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అనేది ఒక మెటబాలిక్ కండిషన్ వల్ల వచ్చే స్కిన్ కండిషన్. ఇది ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఇన్సులిన్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది. మన ప్యాంక్రియాస్ మనల్ని ఇన్సులిన్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి మన బాడీ షుగర్ మీద యాక్ట్ చేసుకుంటూ షుగర్ని తగ్గించుకుంటూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే కొంతమందికి సెంట్రల్ ఒబేసిటీ ఉంటుంది. అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఆ పొట్ట చుట్టూ అక్యూములేట్ అయ్యే ఫ్యాట్ నుంచి ఎడిపోకైన్స్ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎడిపోకైన్స్ విల్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అందుకే మెటబాలిక్ సిండ్రోమ్లో మనకి 5 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ. మనకి స్టమక్ వచ్చేసి మోర్ దెన్ 106 సెంటీమీటర్స్ ఉంది అంటే దాన్ని మనం సెంట్రల్ ఒబేసిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్, నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్డ్ లిపిడ్ ప్రొఫైల్, నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్. దాంట్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్డ్గా మనం దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ వచ్చేసి మన బాడీ సెల్స్ మీద యాక్ట్ చేయలేక మన స్కిన్ మీద ఒక థిక్ లేయర్ లాగా, బ్లాక్ లేయర్ లాగా ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లాక్ లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు ఏమవుద్ది అంటే దానివల్ల మనకి స్కిన్ డార్కెన్ అయిపోతుంది. ఆ డార్క్ అవ్వడం చాలామంది ఈ ఎండలో తిరగడం వల్ల కానీ వీటి వల్ల అనుకుంటారు. కానీ ఒక లేయర్ అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే ఫామ్ అవుతుంది. ఎండలో తిరగడం ఆ సన్ ఎక్స్పోజర్ వల్ల ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. మనకి ఫస్ట్ దీనికి టాపికల్ క్రీమ్స్ ఆర్ మెడిసిన్స్ కంటే మనం ప్రాపర్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే స్టర్నస్ ఎక్సర్సైజ్, అంటే కనీసం ఒక 1 to 2 hours పర్ డే కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు డైట్ మోడిఫికేషన్, డైట్లో కూడా మనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఇవన్నీ తగ్గించుకుంటూ ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ డైట్ ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి. క్యాలరీ ఇంటేక్ క్యాలరీ డెఫిసిట్ కంటే తక్కువగా ఉండాలి. అంటే మనం తినే ఫుడ్ కంటే మన బాడీ ఎక్సర్సైజ్ వల్ల కానీ దీనివల్ల ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటే మనం అప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాము అని అంటాము. ఆ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే ఈ ఒబేసిటీ అనేది తగ్గుతూ దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు మనకి అప్పుడు ఆ బ్లాక్ లేయర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకు ఒకవేళ మనకు ఆ స్కిన్ థిక్కనింగ్ లాంటిది సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మనం వెంటనే డయాబెటీస్ టెస్ట్ చేయించుకుంటే మనకి 90% ఆఫ్ ద టైం పేషెంట్స్ విల్ బీ పాజిటివ్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. అలాంటప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు బేసిక్ ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి మనకు ఆ డార్క్ థిక్కనింగ్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు అడిక్వేట్గా సన్ స్క్రీన్ ప్రొటెక్షన్, ఒకవేళ ఎండలోకి వెళ్తుంటే SPF 50 ఉన్న సన్ స్క్రీన్ వాడడం. దాంతోపాటు ప్రొటెక్షన్ అంటే ఆ ఏరియాని కవర్ చేసుకునే ఏరియాలో మనం ఏదన్నా మాస్క్ పెట్టుకోవడం కానీ ఆర్ ఏదన్నా ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకుంటూ ఆర్ ఆ ఏరియాని సన్కి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ లేయర్ అనేది ఎక్కువ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.